హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. చిన్న చిన్న కారణాలతో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. దీనికి విరుద్ధంగా కొందరు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. భార్య మనసు గెలుచుకునే కానుకలు అందిస్తూ తమ కాపురాలను సజావుగా సాగిస్తున్నారు. భార్యకు ఖరీదైన కానుకలు కొంటూ ఆమె మనస్సును ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకునే భర్తలు కూడా అనేక మంది మన సమాజంలో ఉన్నారు. ఇటీవలే ఓ వ్యక్తి మాత్రం తన భార్య కోసం ఓ ప్రైవేట్ ఐలాండ్ కొని ఆమెను ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరతను? తన భార్య కోసం ఏకంగా ఐలాండ్‌ను ఎందుకు కొన్నాడు? లెట్స్ వాచ్ దిస్. భార్యను సంతోషపరచడానికి భర్త చిన్న చిన్న బహుమతులు కొనివ్వడం సాధారణం. కానీ దుబాయ్‌కు చెందిన ఓ కోటీశ్వరుడు తన కోరికను తీర్చడానికి ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేసి తన భార్యను ఆశ్చర్యపరిచాడు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త జమాల్ అల్నాదక్ తన బ్రిటిష్ సంతతికి చెందిన భార్య సౌదీ అల్నాదక్ కోసం హిందూ మహాసముద్రంలో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశారు. తన భార్య సౌదీ తాను ఫుల్ టైం హోమ్ మేకర్ అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జమాల్ అల్నాదక్ సౌదీ అల్నాదక్ దుబాయ్లో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం 3 ఏళ్ల తరువాత వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. తామిద్దరం దీర్ఘకాలిక పెట్టుబడిని ప్లాన్ చేశామని, కానీ తమ వ్యక్తిగత జీవితాలు కూడా ముఖ్యమైనవని భావించామని తెలిపారు. అందుకే ఈ ప్రైవేట్ ద్వీపాన్ని సుమారు $50 మిలియన్ల కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ దీవి విలువ భారత కరెన్సీలో 418 కోట్ల రూపాయలతో సమానం. తన భార్య సౌదీ అల్నాదక్ బిగినీ ధరించి బయటకు వెళ్లటం కష్టంగా ఉన్నందున ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశానని జమాల్ చెప్పాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. వీరిద్దరికి చెందిన వీడియో వారం రోజుల్లోనే 2.4 మిలియన్ల పైగా వ్యూస్ సాధించింది.